హాయ్ గైస్, వెన్నెల కిషోర్ లేటెస్ట్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. దీనికి ట్యాగు చెంటబాయ్ తాలూకా అని ఉంది. తాలూకా అనే ట్యాగు ప్రజెంట్ మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇప్పుడు సినిమాలోనే ట్యాగ్ పెట్టేసిరు. సో ఇది ఒక శ్రీకాకుళంలో జరిగేటువంటి స్టోరీ. అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే, పులిదండి మేరీ అనే అమ్మాయి 22వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యలో హత్య చేయబడుతుంది. ఇదొకటే కాదు, 3 నెలల్లో వరుసగా 3 హత్యలైతే చేశారు. ఇలా సీరియల్‌గా 3 మర్డర్ చేసిన సీరియల్ కిల్లర్ ఎవరు? ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సో, శ్రీకాకుళం ఆ స్లాంగు, ఆ యాస, ఆ భాష మన వెన్నెల కిషోర్ చాలా బాగా ప్రెజెంట్ చేసిర్రు. చాలా బాగుంది. వరుసగా 3 హత్యలు జరిగినాయి గదా! అది కూడా ఆ బీచ్ మీద జరుగుతుంది. అసలు బీచ్‌లో ఇలా వరుసగా 3 హత్యలు చేయడానికి గల కారణం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో, ఈ మూవీ యొక్క జానరు క్రైమ్ థ్రిల్లరు. సో, క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి సినిమా మాత్రం నచ్చుతుంది. ఇది మాత్రం పక్కా భయ్యా. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సునీల్ కాశ్యప్ అండ్ గ్యానీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది భయ్యా. ట్రైలర్‌లోనే ఈ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారంటే ఇక సినిమాలో ఏ రేంజ్ ఇస్తారో చూడాలి. అండ్ ఈ సినిమా క్వాలిటీ ఇంత రావడానికి గల కారణం ప్రొడ్యూసర్ గారే కదా! ప్రొడ్యూసర్ గారు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ పెడితే అంత మంచి అవుట్‌పుట్‌తో క్వాలిటీగా మనకు సినిమా అయితే ఉంటది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి వెన్నపూస రమణారెడ్డి. ప్రొడ్యూసర్ గారు గ్రేట్ అని చెప్పాలి. మంచి క్వాలిటీ అయితే అందించారు. అండ్ ఈ సినిమా ఇంత సస్పెన్స్, ఇంత థ్రిల్లర్‌గా ఉండడానికి గల కారణం డైరెక్టర్ గారే కదా! రైటర్ మోహన్ గారు. ఈ సినిమాలో వరుసగా 3 హత్యలు చేసింది ఎవరు? ఈ క్రైమ్ చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలంటే రేపు డిసెంబర్ 25న సినిమా చూడాల్సిందే. సో, ట్రైలర్ అయితే నాకు నచ్చింది భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ ఇదంతా నాకు నచ్చింది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టరు డిటెక్టివ్ క్యారెక్టర్ మనకు ఏజెంట్ సాయి శ్రీనివాస యాత్రేయలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌లో వెన్నెల కిషోర్ గారు ఈ డిటెక్టివ్ పాత్రని పోషించారు. సో, చాలా బాగుంది. ట్రైలర్‌లోనే ఈ రేంజ్ ఉంటే ఈ సినిమాలో మనకు ఆ సస్పెన్స్, ఆ ట్విస్ట్‌లు అవన్నీ మనం ఎంజాయ్ చేసేలా ప్రెజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా చూసాకే వీడియో చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను సినిమా చూసాను. సినిమా చూసాకే రివ్యూ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసాక నా రివ్యూ అండ్ రియాక్షన్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలరు. సినిమా పైన ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు. ట్రైలర్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంది. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో చూపించబోతున్నారు అనేది చూడాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను మరి. సో, సినిమా చూశాక నెక్స్ట్‌లో రివ్యూలో మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. సో, ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.